హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో గుంటూరులో ఆర్ఆర్ థీమ్తో ఎగ్జిబిషన్ పెట్టారండి. చాలా చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే ఎగ్జిబిషన్ పెడతారు, బట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, మేము ఏమేమి చూసామైతే మీకు చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుందండి ఎగ్జిబిషన్. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇక్కడ మీకు స్పెషల్గా అయితే అక్కడ రమేష్ హాస్పిటల్ అని క్లిక్ చూపించాను కదండి. అది ఎందుకు చూపించానంటే ఆ హాస్పిటల్కి నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. మా పాప పుట్టింది ఆ హాస్పిటల్లోనే అండి. సో అందుకోసం ఆ క్లిప్ అయితే యాడ్ చేయాలనిపించి అటు సైడే వెళ్తున్నాం కాబట్టి క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం నార్త్ సెంటర్కి వచ్చేసామండి. అందరికీ తెలుసు కదండి, నార్త్ సెంటర్ దగ్గరే మనకి ఉంటుంది ఎగ్జిబిషన్ పాయింట్ అనేది. ఎప్పుడు ఇక్కడే మనకి ఎగ్జిబిషన్, సర్కస్ అన్నీ అయితే జరుగుతాయి. ఇది నార్త్ సెంటర్ ఆపోజిట్ డీమార్ట్ అండి. డీమార్ట్ ఎదురే మనకి ఇదైతే ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ వెళ్ళంగానే వెహికల్స్ పార్కింగ్ అయితే ఉంటుంది. మేమైతే అక్కడ 2 వీలర్ అయితే పార్క్ చేసేసి ఇంకా డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. మనకైతే ఇక్కడ 1 to 5 years బిలో వాళ్ళకైతే మనకి ఛార్జ్ ఏం లేదండి, ఫ్రీయే. ఇక్కడైతే ఇంకా మేము టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ మీకు కనిపిస్తుందండి, మనకి స్టార్టింగ్ డెకార్తో ఉంది కదా, అదేంటంటే బెంగళూరు ప్యాలెస్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, తెలియని వాళ్ళైతే చూడండి, దాన్ని బెంగళూరు ప్యాలెస్ అని అంటారు. ఆ థీమ్తో అయితే మనకి బయట కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే టికెట్ కౌంటర్కి వచ్చేసాం. ఒక్కొక్క టికెట్ అయితే 80 రూపీస్ అండి. నేను మా వారు వెళ్ళాం కాబట్టి, మా పాపకి ఫ్రీయే కాబట్టి ఇద్దరం 2 టికెట్లు తీసుకొని అయితే వచ్చేసాము. చూడండి అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ టికెట్స్ కూడా. ఇప్పుడైతే మనకి అక్కడ థీమ్ కనిపిస్తుంది కదండి, బయట అందరూ అక్కడ ఫొటోస్ తిరుగుతున్నారు కదా, అదేంటంటే బెంగళూరు ప్యాలెస్ అంట. నేను ఎప్పుడు చూడలేదండి, ఫొటోస్లో చూడటమే, సో అందుకనే మీకు చెప్తున్నాను. ఇక్కడైతే ఇంకా బయట ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొత్తగా చూసినట్టు అనిపించింది. ప్రతి ఎగ్జిబిషన్లో ఒకటే థీమ్ కాకుండా ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అసలు నాకు లోపలికి వెళ్ళంగానే చాలా ఆశ్చర్యంగా వేసింది, ఇలా కూడా పెడతారు ఎగ్జిబిషన్లో అని చెప్పి. RRR మూవీ చూసిన వాళ్ళకైతే ఇక్కడ ఉన్న ప్రతిదీ అయితే క్లియర్గా అర్థమవుతుంది. మూవీ చూసినట్టే ఉందండి ఇక్కడ ప్రతి బిట్ అయితే. మనకి చూసారా, ఎన్టీఆర్, రామ్ చరణ్ మన గుంటూరుకు వచ్చినట్టే అనిపించింది నాకు ఇక్కడ ఫొటోస్లో చూస్తుంటే. చాలా బాగుందండి, వీడియోస్లో కన్నా ఇంకా రియల్గా అయితే చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఒకసారి ఇలా ఈ థీమ్కి తీసుకెళ్ళండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఆర్ఆర్ థీమ్లో. ఎందుకంటే పిల్లలు కూడా చూసే ఉంటారు కదా ఈ RRR మూవీ అనేది. సో ఖచ్చితంగా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారండి ఈ థీమ్ అయితే. చూసారు కదా, ఎప్పుడు పిల్లలకి ఎగ్జిబిషన్లో గేమ్స్ ఇవి కాకుండా ఇలాంటివి కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అసలు చూసారండి, ఆర్ట్కి మెచ్చుకోవచ్చండి స్టాట్యూస్ చేసిన వాళ్ళకి. అసలు క్లియర్గా మనకి మూవీలో ఎలా చూస్తామో సేమ్ అంతే ఉంది. ఇక్కడ మూవీలో ప్రతి బిట్ మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. చూడండి, మూవీ చూసిన వాళ్ళకైతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ ప్రతిదైతే క్యాప్చర్ చేశారు. చూసారా, ఈ సీన్ అసలు హైలైట్ కదండి. అసలు ఈ సీన్ చూడు ఎంత మంచిగా చూపించారు మనకి ఇక్కడ. అంతా చాలా బాగుందండి. ఇంకా ఇదంతా చూపించిన తర్వాత లోపల షాపింగ్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నాటు నాటు సాంగ్ చాలా ఫేమస్ కదండి. సో ఆ నాటు నాటు సాంగ్ వేసేటప్పుడు ఆ స్టెప్స్ అవన్నీ అక్కడైతే మనకి ఫోటోలాగా చూపించారు. నాకైతే ఇక్కడ ఈ థీమ్ భలే నచ్చిందండి. చాలా బాగుంది కదండి చూడటానికి. రియల్గా అయితే ఇంకా చాలా బాగుందండి. మీరు ఎంతమంది గుంటూరులో ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఎగ్జిబిషన్ చూసుంటే కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఎలా నచ్చిందో అయితే నాకు చెప్పండి. ఇక్కడైతే మీకు క్లియర్గా మొత్తం అయితే క్యాప్చర్ చేపిస్తున్నాను. మా వారైతే మొత్తం ఇది తీశారండి. చూడండి ఎంత బాగుంది. ఎందుకంటే అక్కడ మా పాప కొంచెం భయపడింది అవి దగ్గర నుంచి చూస్తుంటే, లయన్స్, టైగర్స్ ఉన్నాయి కదా. సో అందుకోసం మా పాపని ఎత్తుకొని నేనైతే మొత్తం అలా చూపిస్తున్నాను మా పాపకి. చాలా బాగుందండి. ఇక్కడైతే నేను స్పెషల్గా చెప్పాలి ఇక్కడ థీమ్ని. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ నీ రియల్గా మూవీస్లో చూసినట్టే ఉందండి. ఇక్కడ నుంచి అయితే టైగర్ వాళ్ళలో చిక్కుంటుంది కదండి. సో అదైతే ఎంత క్లియర్గా చూపించారు చూడండి అసలు, నెట్ వేసి. ఇంకా అలా మొత్తం అయితే చూసుకుంటూ అయితే లోపలికి వచ్చేసామండి. చాలామంది మనతో వచ్చిన హస్బెండ్స్ అయితే అనుకుంటారు కదా ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు షాపింగే కదా ఎందుకని. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉందండి ఈ RRR మూవీలో థీమ్ అయితే ఎగ్జిబిషన్లో. చాలా బాగుందండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి పిల్లలకి హాలిడేస్ వస్తాయి కాబట్టి హాలిడేస్లో అయితే ఒకసారి రండి ఒకసారి విజిట్ చేయండి RRR మూవీ థీమ్తో ఎగ్జిబిషన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఇంకైతే మొత్తం ఇది ఎంట్రన్స్లో పెట్టారు ఇలా మొత్తం. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదామండి. లోపలికి మనం కరెక్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడు షాపింగ్తో మనకి ఇక్కడైతే పూసల దండలు అవి అమ్ముతున్నారండి, పర్ల్స్ దండలు. చాలా బాగున్నాయండి ఇక్కడ పర్ల్స్ దండలు అయితే. ఇక్కడ రకరకాలు ఉన్నాయండి. చాలా మంది అయితే ఎక్కువ ఇక్కడే షాపింగ్ చేస్తున్నారు, ఎంట్రన్స్లో షాపింగ్ ఇక్కడ చైన్స్ దగ్గర. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నేను అనుకున్న కలర్ లేదు కాబట్టి నేను జస్ట్ మీకోసం క్యాప్చర్ చేస్తున్నాను చూడండి. ఈ బ్లాక్ది చాలా బాగుంది కదండి, నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను ఇలాంటివి వేసుకోను కాబట్టి నేను తీసుకోలేదు. చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లాసెస్ పిల్లలు ఆడుకునేవి. మా పాప అయితే ఇంకా అసలు రెడీగా ఉంటుందండి ఇలాంటివి ఏమైనా కనిపిస్తే. జస్ట్ ఒకసారి తీసుకుంటే కొనిచ్చిన తర్వాత మళ్ళీ పక్కన పడేస్తుందండి. అందుకే జస్ట్ ఊరికల్లా చూపించాను. అక్కడ కొంచెం వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అది కావాలని కొంచెం సేపు పేచి పెట్టింది. ఇంకా మా పాపకు అది కొనిచ్చేసి ఇంకైతే ఇక్కడ మనకి షాపింగ్ ఉంది చూడండి. మొత్తం ఇయర్ రింగ్స్, స్టడ్స్ మొత్తం అయితే ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయో చూడండి. అసలు ఇలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అండి, మంచిగా అన్ని కొనుక్కోవచ్చు. బట్ నాకు ఎగ్జిబిషన్ అంటే స్టిక్కర్స్ పిచ్చి ఎక్కువ అండి. నాకు ఎక్కువ స్టిక్కర్స్ తప్పితే ఇంకేది నేను ఎక్కువ షాపింగ్ చేయను. స్టిక్కర్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇంకా అవే చేస్తాను ఎక్కువ. ఇంకా అంతకు మించి నేను ఏవి చేయను. ఇంకేమైనా ఉంటే హోమ్ డెకార్ పీసెస్ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీరు ఎంతమంది ఎగ్జిబిషన్కి వస్తే ఏమేమి కొంటారో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఎగ్జిబిషన్స్లో ఏమేమి నచ్చుతాయో కూడా చెప్పండి. చూసారా ఇక్కడ మనకి నల్లబూసలు ఎన్ని రకాలు ఉన్నాయో, బ్లాక్ బీడ్స్ అనేవి చాలా రకాలు పెట్టారండి. నాకు ప్రతిసారి కన్నా ఎగ్జిబిషన్ నేను ప్రతి ఇయర్ వెళ్తానండి ఎగ్జిబిషన్. బట్ ఈసారి అయితే నాకు కొంచెం డిఫరెంట్గా కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు చూసినట్టే అనిపిస్తుంది. బట్ గుంటూరులో ఉండే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం కొత్తగానే అనిపిస్తుందండి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చార్మినార్ దగ్గర రకరకాలుగా అండ్ కేబిహెచ్బి కాలనీస్లో అమీర్పేట్ షాపింగ్ ఇవన్నీ చూస్తారు కాబట్టి ఇవి మీకు కొంచెం లైట్గా అనిపించవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకైతే. బట్ గుంటూరు లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే ఇలాంటివి పెడతారు కాబట్టి వాళ్ళకి కొనుక్కునే స్కోప్ చాలా బాగుంటుంది ఇలాంటి వాటిల్లో. ఇక్కడ స్టిక్కర్స్ చూడండి, చెప్పాను కదా నాకు స్టిక్కర్స్ అంటే ఇష్టం అని చెప్పి. నేను కన్ఫామ్గా ఇక్కడ ఏ షాపింగ్కి వెళ్ళినా అయితే స్టిక్కర్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. ఎందుకో తెలీదు, ఇంట్లో ఉన్నా కూడా స్టిక్కర్సే కొంటాను. ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి, అసలు ఎన్ని మోడల్స్ అండి. అసలు ఇయర్ రింగ్స్ అయితే నేనైతే అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను గుంటూరు ఎగ్జిబిషన్లో. రకరకాల రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అండ్ స్టడ్స్. చెప్పాను కదా ప్రతి ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా ఎక్కువ పెట్టారు నాకు తెలిసినంత వరకు అయితే. మళ్ళీ చూడాలనిపించేలాగా పెట్టారు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఈసారి మాత్రం మన గుంటూరులో. ఖచ్చితంగా అయితే వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వెళ్ళరండి, ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఇక్కడ రకరకాలుగా హెయిర్ బ్యాండ్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయండి. నేను ఏమేమి షాపింగ్ చేశానో తర్వాత అయితే చూపిస్తాను. జస్ట్ కప్స్ ఒకటే చేశానండి. ఆ కప్స్ తీసుకున్నవి మీకు చూపిస్తాను చూడండి తర్వాత లాస్ట్లో. ఇక్కడైతే ఇట్లాంటి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు కదండి, అదైతే ఒక్కొక్కటి 60 రూపీస్ 70 రూపీస్ చెప్పారు. కొన్ని రీజనబుల్గానే ఉన్నాయండి, బట్ కొన్ని అయితే హై కాస్ట్ చెప్తున్నారు. సో నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోను కాబట్టి జస్ట్ మీకోసం అయితే అక్కడ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నల్లబూసల దండలు అయితే రకరకాలుగా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఒక్క స్టాల్ది ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్గా. సో ఇంకా మనం ఎక్కడికి వచ్చినా మనం అయితే ఫుడ్ అయితే అసలు మర్చిపోవాలి. మనం ఎక్కడికి వచ్చినా ఫుడ్ ఒక పార్ట్ కదండి. సో అలాంటి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడైతే ఇక పీచు మిఠాయి తీసుకున్నారండి మా వారు, మా పాప అడిగిందని. సో ముగ్గురం అయితే చక్కగా ఈ పీచు మిఠాయి తింటూ మొత్తం అయితే షాపింగ్ చేసేసాము. చూసారా ఇక్కడ మా పాపకి ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయటం. అదేంటో అనుకొని ఫస్ట్ అసలు టేస్ట్ చేయట్లేదు. బట్ మేము తిన్న తర్వాత అయితే తను కూడా టేస్ట్ చేసింది. చూసారా అక్కడ మేము తీసుకొని ఇంకా కొంచెం తినేసాము. అక్కడ మా పాప చూసారా ఎలా తింటుందో, వాళ్ళ క్యూట్గా అనిపించిందండి. ఇక్కడైతే మా పాప తనకి ఎలా తినాలో అర్థం కాక ఒకేసారి అలా నోరు పెట్టేసింది. ఇంక ఇక్కడైతే చూసారా అండి డిఫరెంట్ స్టాల్స్ అండి. నాకైతే ఇయర్ షాపింగ్ నచ్చిందని చెప్పాను కదండి. గుంటూరులో అయితే ఇక్కడైతే మనకి రకరకాలుగా కోమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే ఒక్కొక్కటి 30 రూపీస్ 50 రూపీస్ చెప్తున్నారండి. కొంచెం బార్గెనింగ్ చేస్తే కూడా మనకి ఇస్తున్నారు. ఇక్కడ పెన్సిల్స్ చూసారండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెన్సిల్స్ వచ్చినాయి. ఒకప్పుడు మనకి పెన్సిల్స్ అంటే నేను చదువుకునేటప్పుడు అప్సరా అండి, నట్రాజ్ అంతే. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే అసలు రకరకాల పెన్సిల్స్, రకరకాల ఎరేజర్స్ అసలు ఎన్ని రకాలు వచ్చినాయో. ఇక్కడైతే మొత్తం మనకి పింగాని ఇవైతే కనిపిస్తున్నాయి చూసారండి, గ్లాస్ జార్స్ అండ్ కప్స్. నాకైతే ఇవన్నీ కొంచెం రీజనబుల్ గానే అనిపించినాయి అండి. ఒక్కొక్కటి 20 రూపీస్ కప్ అండ్ ఒక్కొక్కటి ఏమో 10 రూపీస్ అలాంటివి కూడా ఉన్నాయి. అంటే బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదండి, అవేమో 10 రూపీస్. కొంచెం నేను తీసుకున్నాను, లాస్ట్లో చూపిస్తాను చూడండి. అక్కడైతే 20 రూపీస్ అది ఆ కప్పు. ఇంకా ఇవన్నీ 10 రూపీస్ కప్స్ అండి. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా డిఫరెంట్గా అనిపించింది కప్స్ అయితే. మోడల్స్ మనకి చార్మినార్ దగ్గర అమ్ముతారు కదండి కప్స్, అలాంటి కన్నా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి ఎగ్జిబిషన్లో. అసలు హెయిర్ బ్యాండ్స్ అయితే చెప్పవసరం లేదండి, ఎన్ని రకాలు అండి. నేనైతే ఫస్ట్ టైం అండి హెయిర్ బ్యాండ్స్ అన్ని రకాలు చూడటం అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో. చూసారా
ఇక్కడ అందరూ అయితే ఫుల్గా అయితే షాపింగ్ చేస్తున్నారు. మనకి షాపింగ్తో పాటు టాయ్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా పిల్లలు ఉంటే ఇంకా టాయ్స్ అయితే ఖచ్చితంగా మన పేరెంట్స్ అయితే షాపింగ్ చేస్తారు. అలానే మేము కూడా షాపింగ్ చేసామండి మా పాప కోసం. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రతిది ఒకటి కావాలంటదండి మా పాపకి. అది ఏం ఆడుకోవాలో తెలియదు, బట్ చూస్తే కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, కావాలంటది. ఇంకా మా పాపకి నచ్చినవి అయితే తీసుకుంటూ ఆడిపిస్తా అయితే మేము షాపింగ్ చేసేసాము. చూసారా, అక్కడ డిఫరెంట్ ఎన్ని రకాల బొమ్మలు వచ్చినాయి చూడండి అసలు ఇప్పుడు పిల్లలకైతే. ఇంకా అక్కడ మా పాప అయితే చూపిస్తున్నాను చూడండి, అక్కడ పెన్సిల్స్ కావాలని చెప్పి పెన్సిల్ చుట్టే తిరుగుతుంది. మా వారేమో ఇప్పుడు తనకు అవసరం లేదు కదా, ఎందుకు అది అని అంటారు. నేనేమో కావాలంటుంది కదా కొనిపించమని అయితే అక్కడ చెప్పుకుంటూ ఉన్నాం ఇద్దరము. ఇంకా అయితే బుజ్జి స్కూటర్స్ అయితే నాకు భలే నచ్చినాయండి. మా వారు తీసుకోమన్నారు కానీ మా పాప తీసుకున్న తర్వాత వద్దని చెప్పి అక్కడే పెట్టేస్తుంది, పట్టుకొని ఇవ్వట్లేదు అసలు. అందుకే ఇంకా అక్కడే పెట్టేసి అయితే వచ్చేసాం. చూసారు, అక్కడ తనకి నచ్చపోతే మాత్రం మనను కూడా తీసుకొని ఇవ్వదండి మా పాప అయితే. నచ్చితే మాత్రం 2 చేతులతో 2 పట్టుకుంటుంది, నచ్చపోతే అసలు పట్టుకోదు. నాకెందుకు తెలియదు కానీ ఎగ్జిబిషన్స్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్ షాప్ స్పెషల్గా పెట్టి భలే అమ్ముతారు డ్రై ఫ్రూట్స్. ఇక్కడ భలే అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూస్తే 20 రూపీస్ కూడా ఇస్తారు చూడండి. రకరకాల వడియాలు, గొట్టాలు, మనకి మసాలా దినుసులు. ఇంకోటండి, ఎగ్జిబిషన్స్లో మసాలా దినుసులు భలే ఫ్రెష్గా ఉంటాయండి, బాగుంటాయి కూడా. మసాలా దినుసులు ప్రతి ఇయర్ అయితే అమ్ముతారు ఇక్కడ. ఇయర్ కూడా అలా అమ్ముతున్నారు. ప్రతిసారి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఈసారి ఇంకా తక్కువే ఉన్నాయి మసాలా దినుసులు అవి. ఇక్కడ చూసారా, ఒక స్టాల్లో అయితే అసలు మొత్తం స్టిక్కర్సే పెట్టారండి. నాకు ఆ స్టాల్లోనే ఒక 20 మినిట్స్ ఏమో ఉన్నట్టున్నా. మళ్ళీ చూడాలనిపించేలాగా చేశారండి ఈ ఇయర్ ఎగ్జిబిషన్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్కి వచ్చి మనీ ఇచ్చి అయ్యో వేస్ట్ ఏం లేదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో నేను కొంచెం ఇవన్నీ షాపింగ్ చూసా కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా అనిపించేది ఎగ్జిబిషన్స్లో. బట్ ఈసారి మాత్రం ఫుల్ సాటిస్ఫై అయితే వచ్చానండి బయటకు అయితే. చూసారా, అసలు ఇక్కడ డాల్స్ అయితే నాకు భలే నచ్చినాయండి, భలే క్యూట్గా ఉన్నాయి డాల్స్. బట్ చాలా హై కాస్ట్ చెప్తున్నారండి, చాలా కాస్ట్ చెప్తున్నారు. అంత పెట్టాలనిపించలేదు నాకు, అందుకే నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ. జస్ట్ క్లిప్పింగ్ కోసం చూశాను. కొంతమంది అయితే వీడియో తీసుకోవడానికి కూడా వీల్లేదండి, నో అని చెప్తున్నారు. సో కొన్ని స్టాల్స్లో యాక్సెప్టబుల్ లేదు కాబట్టి తీయలేదు. ఇక్కడ 10 రూపీస్ షాపింగ్ అని చెప్పాను కదండి, అక్కడ లోపల కొంచెం వరకు తీసానండి, ఇంకొంచెంలో వద్దని చెప్పారని ఇంకా తీసేశాను. ఇక్కడైతే 10 రూపీస్ షాపింగ్ దాంట్లో ఒకసారి ఎవరైనా వెళ్తే వెళ్ళండి. ఇక్కడ 10-20 అని ఉంది కదా, అక్కడైతే చాలా బాగుంది కలెక్షన్. ఇక్కడ ఇలా అయితే ఇంకొకటి చూసుకుంటూ వచ్చాను. చెప్పాను కదా ఇందాక కప్స్ దగ్గర 10 రూపీస్ కప్స్, 20 రూపీస్ కప్స్ అని. ఇక్కడ మనకి 20 రూపీస్ కప్స్ కొంచెం ఇటుకరాయి కలర్లో ఉన్నాయి కదండి కొంచెం, అవి అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను ఈ కప్స్ చూశాను 10 రూపీస్వి, అవి చూడకుండా ఫస్ట్ ఇవి తీసుకుంటున్నాను ఇక్కడ. బట్ ఇవి తీసుకున్న తర్వాత కొంచెం ప్యాక్ చేసిన తర్వాత నాకు ఇవి వద్దనిపించి ఇవి పక్కన 20 రూపీస్ కప్స్ ఇంకా కొంచెం క్వాలిటీ బాగున్నట్టు అనిపించినాయి. సో అందుకోసం అయితే అలా ఈ కప్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్. ఇంకా తర్వాత ఇవి వద్దనుకొని చెప్పి నెక్స్ట్ ఇంకో కలర్ తీస్తాను చూడండి. ఇవి బాగా నచ్చినాయండి నాకు, కొంచెం ఆర్టిఫిషియల్గా లేకుండా బాగున్నాయి, కొంచెం న్యాచురల్గా. అందుకే ఇంకా ఆ కప్స్ అయితే తీసుకున్నాను. ట్రెడిషనల్ లుక్గా కూడా అనిపించినాయి నాకు ఆ కప్స్ అనేవి. ఇక్కడ బుజ్జి పర్సెస్ భలే ఉన్నాయి కదండి. ఇంకా అయితే కప్స్ తీసేసుకొని అయితే ఇట్లా ప్యాక్ చేపిస్తున్నాను చూడండి. ఇది ఒక్కటే అండి నేను చేసిన షాపింగ్. ఇక్కడైతే నాకు బ్యాగ్స్ బాగా నచ్చినాయండి. బట్ బ్యాగ్స్ అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. అక్కడ మనకి పిల్లలు ఆడుకునే పర్సుల్లాగా కనిపిస్తున్నాయి కదండి, టైంపాస్కి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ క్లిప్పింగ్లో. అదైతే ఇంకా తీసుకున్నాం మా పాపకి. అదైతే 200 చెప్పారండి, బట్ 150కి ఇచ్చారు ఆ పర్స్ అనేది, చిన్నది. అందుకని అయితే తీసుకున్నాము. చాలా కాస్ట్ ఉన్నాయండి ఈ స్టాల్లో అయితే, అసలు బార్గెనింగ్ చేయడానికే వీల్లేదు. వాళ్ళు చెప్పిన కాస్ట్కే తీసుకోవాలంటున్నారు. ఇక్కడైతే చిన్న వాచెస్ 99 రూపీస్, 200 వాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక మనం ఎక్కడికి వచ్చినా ఫుడ్ అయితే కంపల్సరీ కదండి. షాపింగ్ చేస్తూ ఫుడ్ తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అక్కడైతే బజ్జీలు, సమోసాలు భలే బాగా వేస్తున్నారండి. ఇక్కడైతే నైటీలు ఇంకా డిఫరెంట్గా అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే అసలు ఈయన రెస్పాండే అవ్వట్లేదండి, ఆయనకు అసలు అమ్ముకోవాలని ఉద్దేశం లేదనుకుంటా. ఇక్కడ ఇంకా మంచూరియా స్టాల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచూరియాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చెప్పాను కదండి ఎగ్జిబిషన్లో మనకి దొరకంది అయితే ఏం లేదు. మంచిగా పర్స్ నిండా డబ్బులు వేసుకొని లోపలికి వస్తే తింటూ షాపింగ్ అయితే చేసేయచ్చు. చూసారా, ఇక్కడ ఇంకా గేమ్స్ కూడా కొన్ని ఆడాము. ఇంకా మా పాప అయితే ఇక్కడ ఉన్న రైడ్స్లో అయితే మొత్తం సగం మా పాపకి సెట్ అయ్యే రైడ్స్ అన్నీ అయితే ఆడిందండి. మీకు అవి కూడా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి. పిల్లలు చూస్తున్నట్టయితే రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు చూడండి. పిల్లలకు కూడా చూపించండి ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే. ఇక్కడ చూసారా అండి బొమ్మలు, డిఫరెంట్ బొమ్మలు వచ్చినాయండి అసలు పిల్లలకైతే. ఇప్పుడు చూసారా, ముందు వచ్చే క్లిప్పింగ్స్ లో అక్కడ ప్లేట్స్ ఉంటాయి చూడండి, ఆ పింగాణి ప్లేట్లు అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగున్నాయండి. ఎవరైనా ఈసారి ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ అయితే కొంచెం టైం స్పెండ్ చేయండి. చాలా బాగుంది ఈ షాప్ లో, కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి థీమ్స్ అంతా.
చాలా బాగా సెట్ చేశారండి. మనకి ఇంట్లో హోమ్ డెకార్ కి కావాల్సిన స్టిక్కర్స్ అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి ఈ స్టాల్లో. ప్లేట్స్ చూసారండి, డిఫరెంట్ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఇది మొత్తం చూసేసి అయితే ఇంకా బయటకు వచ్చేస్తాం. ఇక్కడ కూడా ఒక ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది చూడండి, ముంత జున్ను అంట. సో ఎవరైనా జున్ను ఇష్టపడే వాళ్ళకి కూడా ఇక్కడ జున్ను అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, గేమ్స్ ఆడుకుంటున్నారు కదా. ఇప్పుడు విఆర్ గేమ్స్ అనేవి ఫేమస్ అయిపోయినాయి కదా. ఇక్కడ విఆర్ గేమ్స్ లో బొడ్డోడు ఉన్నాడు కదండి, వాడైతే ఆ గేమ్ ఆడుకుంటా ఏమి జోకులు వేస్తున్నాడు అండి. వాడు భయపడుతుంటే చుట్టూ వెళ్లే వాళ్ళు కూడా అది కొంచెం టైం పాస్ గా నుంచొని భలే నవ్వుకుంటున్నారు వాడు చెప్పే మాటలకు. అక్కడ భలే చెప్తున్నాడు అండి భయపడుతూ. ఇక్కడైతే హౌస్ చూసారా అండి, మనకు చిన్నప్పుడు స్కేరీ హౌస్, డెవిల్ హౌస్ అంటారు కదా, అలాంటిదైతే మనకు చిన్నప్పటి నుంచి ప్రతి ఎగ్జిబిషన్ లో ఇదైతే పెడతారు కదా. నేను ఎప్పుడైతే వెళ్ళలేదండి. మీరు ఎవరైనా ఈ స్కేరీ హౌస్ కి వెళ్ళినట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అది ఎలా ఉందో. ఇక్కడైతే కనిపిస్తుంది కదండి, మా పాపకి కొన్ని గేమ్స్ అయితే ఆడిచ్చాము. సో ఆ గేమ్స్ ఉన్న క్లిప్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బాల్స్ గేమ్ చూసారా, జస్ట్ 5 minutes అండి. 5 minutes కి 100 rupees or 50 rupees ఏదో తీసుకున్నారు. బట్ అసలు 5 minutes అంటే ఈజీగా అయిపోతుంది కదండి. అసలు పిల్లలు ఎంజాయ్ చేసే లోపే అయిపోతుంది టైం అనేది. ఇది బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎవరైనా మా పాప ఉన్నంత ఏజ్ 3 years or 2 years ప్లస్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ కి రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ బాల్ గేమ్స్ అయితే భలే బాగున్నాయి, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అక్కడ ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళ పిల్లల్ని వీడియో తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. ఇక్కడ రకరకాలుగా అయితే పెట్టారండి ఈసారి ఎగ్జిబిషన్ లో అయితే. అక్కడ కొలంబస్ దగ్గర అయితే భలే అనిపించింది నాకు. కొలంబస్ ఎక్కాలంటే భలే భయం అండి నాకైతే. అట్లా చూస్తున్న వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది, అమ్మో ఎలా ఎక్కారా వీళ్ళు అని చెప్పి. నాకు అంత భయం ఇలాంటివి ఏమైనా రైడ్స్ ఎక్కాలంటే. మా పాప పర్లేదండి, కొంచెం డేర్గానే ఎక్కింది. బట్ కొంచెం ఏడిచింది ఎక్కి, జస్ట్ మళ్ళీ మూవ్ అయ్యేటప్పటికి ఏడిచింది. బట్ నేను ఆ డేర్ కూడా చేయలేనండి ఇప్పటి వరకు. నేను అసలు జైంట్ వీల్ కూడా ఎక్కలేదు. నాలాగే మీరు ఎవరైనా ఉంటే నాకైతే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ చూసారండి, చూడటానికి ట్రైన్ కావాలి అంది. బట్ అది ఎక్కించిన 2 minutes కి ఏడుస్తుంది, నాకొద్దు అని. చూడండి ఎంత డేర్గా అయితే అసలు కూర్చొని రెడీగా కూర్చుంది అది పట్టుకొని. చూడండి ఇక్కడ క్లిప్పింగ్ మీకే అర్థమవుతుంది. నేను ఈ డేర్ చూసి అమ్మో చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాను. బట్ అది చూడంగానే చూడండి మీకు అర్థమవుతుంది, అది చక్కగా పట్టుకుంది డేర్గా. అలా మంచిగా అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి రైడ్స్ అనేవి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ తర్వాతే కదండి మనకి ఏమైనా. సో ఇలా అయితే ఒకసారి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొచ్చి ఇలా మంచిగా ఎంజాయ్ చేయించి ఇంటికైతే తీసుకెళ్ళండి. ఇక్కడ చూసారా, ఇంకా అది మూవ్ అవ్వట్లేదు ఏంటని అయితే మా పాప చూస్తుంది. ఇంకా అక్కడ ఒక్క రౌండ్ వేసారండి, అంటే ఇంకా బ్యాన్ తెరిచింది, ఇంకా దిగాలని. చూడండి అక్కడ మంచిగా ఆడుకుంటుంది. మా పాపలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే అసలు పిల్లలతో ఈజీగా కలిసిపోయి మంచిగా ఆడుకుంటుందండి, అసలు ఏడిపించదు పిల్లలతో ఉంటే. బట్ మా పాపకి పెద్దవాళ్ళు ఎవరు నచ్చరండి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు పెద్దవాళ్ళ దగ్గరికి. బట్ పిల్లలతో ఎవరితో అయినా ఈజీగా అలవాటు అయిపోతుంది. అక్కడ చూసారా ఎలా పిలుస్తుంది, అమ్మ అనుకుంటా. బట్ కొంచెం అలవాటు పడుతుందని చెప్పి మేము కావాలని చెప్పి అయితే ఒక రౌండ్ వేయించాం. బట్ ఇంకా బాగా ఏడ్ చేసింది, అందుకని తీసేసుకున్నాము. సో ఇంక ఇదొకటి, మళ్ళీ ఇదొక గేమ్ అండి. ఇక్కడ ఇట్లా జంపింగ్ అంటే పిల్లలకి ఇష్టం కదా. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటిది కనిపిస్తే మా పాప గుర్తుపట్టి లోపలికి వెళ్తుందండి. చూడండి ఈ వీడియో వాయిస్ ఓవర్ చెప్పే కూడా మా పాప నా ఒళ్ళోనే కూర్చొని చూస్తుంది తను ఆడుకునేవి. చూడండి అలా ఎంత మంచిగా జంప్ చేస్తుంది. ఇక్కడ మనకి జంప్ చేసేటప్పుడు పిల్లల్ని డైవర్ట్ చేస్తుందండి. అక్కడ పక్కన కొలంబస్ అనేది కొంచెం సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కి పిల్లలందరూ అటు సైడే చూస్తున్నారు. అందుకే అక్కడ క్లిప్పింగ్స్ కొన్ని నేను ఇంకా తీయలేకపోయాను, అందుకే కట్ చేసేసానండి అక్కడ. ఎందుకంటే పిల్లలందరూ అటు సైడ్ చూస్తున్నారు, మనకి ఇది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. అదొక్కటి ఇక్కడ కొంచెం మైనస్ అండి ఈ గేమ్ దగ్గర. చూడండి ఆ పిల్లలందరూ అటు సైడే చూస్తున్నారు ఆ కొలంబస్ని. అలా మంచిగా జంప్ మా పాప అయితే అసలు వచ్చిన దగ్గర నుంచి ఆ సౌండ్ ఏంటి అలా వస్తుందని చెప్పి భయపడితే అటే చూసుకుంటుంది, ఆడుకుంటుంది. అక్కడ చూడండి భలే అనిపించిందండి ఇక్కడైతే గేమ్లో. నాకైతే భలే నవ్వుకున్నాను ఈ గేమ్ ఆడేటప్పుడు. మా పాప జంప్ చేస్తూ చూడండి. మా పాప యాక్చువల్గా మొన్నే అండి 2nd birthday అయిపోయింది ఆగస్టులో. బట్ కొంచెం హైట్ కాబట్టి కొంచెం పెద్ద పిల్లలాగా కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏ క్లాస్ అని అడుగుతున్నారు మా పాపని. అక్కడ చూడండి అక్కడ ఇంకా అట్లా మంచిగా అయితే ఎంజాయ్ చేయించి అయితే ఇంటికి తీసుకొచ్చామండి మా పాపని. చూడండి అక్కడ మంచిగా అందరినీ వెళ్ళిపోయినా కూడా ఒక్కటి చక్కగా మంచిగా వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. ఇలాంటి ప్లేసెస్ అన్న అవుటింగ్ అన్న మా పాపకు భలే ఇష్టం అండి. ఇప్పుడు ఇంట్లో ఉంచే కన్నా ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి రైడ్స్కి ఇలాంటి గేమ్స్ ఆడిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గేమ్స్ అనేవి. సో మా పాప మాల్స్కి తీసుకెళ్తే మళ్ళీ ఏది ఎక్కదండి, కొంచెం ఇది ఎందుకో ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎక్కింది. మళ్ళీ మనకి మాల్స్లో ఉంటాయి కదా గేమ్స్, కొంచెం మొత్తము క్లోజ్డ్గా అలాంటి చాట్లో ఆడుకోదు. బట్ ఇది దానికి ఎలా ఉందో ఇక్కడ కొంచెం బాగా నచ్చినట్టుంది, కొంచెం ఓపెన్ ప్లేస్ కదా,
అలా సో మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. మా పాప కోసం అయితే మేము ప్రతిసారి అయితే ఎగ్జిబిషన్కి వస్తామండి. గుంటూరు వచ్చినప్పుడల్లా మేము హాలిడేస్లో సమ్మర్లోనే వస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి ఉంటుందండి ఈ గుంట గ్రౌండ్లో అయితే. సో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇట్లా వచ్చి వెళ్తాము. ఇంకా మీకు ఎప్పుడు వీడియో పెట్టినా నేను ఎక్కువ మాట్లాడటానికే ట్రై చేస్తానండి. ఎందుకంటే మ్యూజిక్ పెడితే చాలా మందికి బోర్ కొడుతుంది, కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించదు కదా. సో నాకు తోచినంత అయితే నేను మాట్లాడుతున్నానండి. అక్కడ నేను తప్పులుంటే క్షమించండి. సో ఇక్కడ చూసారా, ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్స్ అయితే మనకి స్టార్ట్ అవుతాయండి. సో మా పాపకు తగ్గట్టు అయితే కొన్ని రైడ్స్ అయితే మేము ఎక్కించాం కదా. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళకి అంటే మనంత ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇంక ఎక్కడానికి ఇంకా మంచిగా మనం ఎగ్జిబిషన్కి వస్తే పిల్లలు అయిపోవచ్చండి. ఎందుకంటే మంచిగా అన్నీ ఎక్కుతా, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అన్నీ ఎక్కుతా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఎగ్జిబిషన్ అంతా చూసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారండి కార్ ఎక్కింది. ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రతిదీ అయితే ఇంక ఉందండి. మనం లోపలికి వస్తే ప్రతిదీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ కొంచెం లాస్ట్ కార్నర్ కి వచ్చేసరికి గేమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే గేమ్స్ ఆడుకోవచ్చు అండి. అక్కడ నేనైతే ఒక గేమ్ ఆడాను. అక్కడ ఆడినప్పుడు అయితే నాకు ఒక బాక్స్ వచ్చిందని చెప్పి 50 రూపీస్ పెడితే ఒక 50 రూపీస్కి రేటుకి తగ్గట్టే నాకైతే బాక్స్ ఇచ్చారు. ఇంకా వెళ్లే దారిలోనే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం వాటర్ గేమ్స్, వాటర్లో బోట్స్ అవి ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ గేమ్స్ ఆడింది నేను. సో ఒక్కొక్కటి 50 రూపీస్. 3 బాల్స్ ఇస్తారండి. ఆ 3 బాల్స్ మనం కనుక ఆడితే ఆ 3 బాల్స్ లో మనకి ఏ నెంబర్స్ అయితే వస్తాయో ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి మనకి ఏ నెంబర్తో అయితే ఉంటుందో, ఎగ్జాంపుల్ 27 అని వచ్చింది అనుకో, ఆ 27 నెంబర్లో ఏది ఉందో అది అయితే ఇస్తారండి. సో అలా అయితే ఒక చిన్న డబ్బా వచ్చేసింది. ఇంకా గేమ్ ఆడైతే ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి మనకి లాస్ట్ స్టాల్స్లో అయితే ఇట్లా హ్యాండ్ మేడ్తో చేసినవి అయితే ఉన్నాయండి. అసలు ఇక్కడ మామూలు కాస్ట్ లేవండి, అసలు డబల్ చెప్తున్నారు ఈ కాస్ట్లు. సో నాకు అడిగిచ్చే వాళ్ళు ఒకటి సైకిల్ అడిగాను. ఆ సైకిల్ ఒకేసారి 2000 చెప్పారు. ఇంకా అంత చెప్పేసరికి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక అడిగినా ఇవ్వరులే అని అనిపించింది. ఇంకా అందుకే జస్ట్ ఒక క్లిప్పింగ్స్ తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాను. సో ఇంకా బయటకు వచ్చేటప్పుడు అయితే మనకి ఇవన్నీ ఉన్నాయండి స్టాల్స్ అయితే. ఎవరైనా ఇట్లా హ్యాండ్ మేడ్వి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటే ముందు ఒకసారి ఇటు సైడ్ రండి ఫాస్ట్గా. మన గుంటూరు గుంట గ్రౌండ్లో జరిగిన ఈ RRR ఎగ్జిబిషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన గుంటూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.